9:15కి మార్కింగ్ చేసేస్తాం. ఉన్న బాడీ మెజర్మెంట్ మీద ఉన్న మెజర్మెంట్స్ అన్నిటిని కూడా 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ విధంగా 4 ఫోల్డ్ అనమాట. 1 2 3 4 ఇవి 4 ఫోల్డ్స్ కాబట్టి ఈ మెజర్మెంట్స్ 4 పార్ట్స్ డివైడ్ చేయాలన్నమాట. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది సింపుల్గా 34.5 సైజు టాప్ అనమాట. సింపుల్గా ఒక జస్ట్ 15 మినిట్స్లో మనం ఈజీగా ఎలా కట్ చేయాలనేది నేను ఈరోజు చెప్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 34 సైజు సింపుల్ టాప్ మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఈజీగా ఏ విధంగా కట్ చేయొచ్చు అనేది చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో 36 సైజ్ చెప్పాను, ఇప్పుడు 34 సైజు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కోసం, నా వ్యూవర్స్ కోసం స్పెషల్గా 34 సైజ్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్, షోల్డర్ దగ్గర ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఒక లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హైట్, టాప్ లెంత్ వచ్చి మ్యాక్సిమం అంటే 45 ఉంది. 45కి మార్కింగ్ చేసేద్దాం. డ్రెస్ హైట్ వచ్చి 45. యాక్చువల్గా లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎంత హైట్ వస్తే అంత హైట్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మెజర్మెంట్ ప్రకారంగా టాప్ యొక్క హైట్ వచ్చి 45 అనమాట. ఇది ఇక్కడ లైనింగ్ సరిపడదు కాబట్టి 45 అనేది ఇక్కడ రాసేయాలన్నమాట. అంటే మనకు గుర్తుంటుంది, అంటే 45 హైట్ అన్నట్టుగా ఇక్కడ నోట్ చేసేసుకోవాలి. 45 సైజు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం షోల్డర్ అనమాట. డ్రెస్ ప్రకారం, బాడీ మెజర్మెంట్ ప్రకారంగా షోల్డర్ అనేది కస్టమర్కి ఎంత వచ్చింది? 15 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. యాక్చువల్గా ఈ డ్రెస్ యొక్క ఫ్రంట్, బ్యాక్ నెక్స్ అనేవి డీప్ నెక్స్ అనమాట. డీప్ నెక్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈ 34 సైజ్ వచ్చింది కదా, 5 ఇంచెస్ అనేది షోల్డర్కి మార్కింగ్ చేసుకోండి. 5 ఇంచ్ మార్కింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి. అట్లాగే ఆర్మ్ హోల్ సైజు వచ్చేసరికి 5.5. ఈ విధంగా 5.5 అనేది 2 టైమ్స్ మార్కింగ్ చేసేసి ఈ 2 టైమ్ మార్కింగ్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ మెజర్మెంట్స్ అనేది టేప్ ద్వారా మనం మార్కింగ్ చేసేద్దాం. స్లిట్ వచ్చేసరికి 19.5, వేస్ట్ వచ్చి 14.5 మార్కింగ్ చేసేసారు. వేస్ట్ వచ్చి 14.5కి మార్కింగ్ చేసుకోవాలి. స్లిట్ వచ్చేసరికి 19.5 మార్కింగ్ చేసేసేయాలి. ఈ 2 టైమ్స్ మార్కింగ్ చేసాం కదా, ఈ 2 టైమ్స్ అనేది స్ట్రైట్గా లైన్స్ కొడేద్దాం. ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చి 34.5. చెస్ట్ సైజు 34.5కి ఫస్ట్ 4 భాగాలు చేసుకోవాలి. 34.5ని 4 భాగాలు చేస్తే 1వ భాగం అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ అనేది ఇవ్వాలి. 1వ భాగం అనేది మెజర్మెంట్ ఇవ్వాలన్నమాట. 34లో 4వ భాగం ఎంత? 9కి మార్కింగ్ చేసేద్దాం. అలాగే వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ని 4 భాగాలు చేసుకోవాలి. 1వ భాగం ఎంత? 7.5. అలాగే హిప్ 37ని కూడా 4 భాగాలు చేసుకోవాలి. 1వ భాగం వచ్చి 37ని 9.5కి మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఉన్న బాడీ మెజర్మెంట్ మీద ఉన్న మెజర్మెంట్స్ అన్నిటిని కూడా 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ విధంగా 4 ఫోల్డ్ అనమాట. 1 2 3 4 ఇవి 4 ఫోల్డ్స్ కాబట్టి బాడీ మెజర్మెంట్ అనేది రౌండ్గా ఫుల్ మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి దాన్ని 4 భాగాలు చేసుకోవాలన్నమాట. అందుకే 4 భాగాలు, అంటే ఇవి 4 ఫోల్డ్లు ఉన్నాయి కాబట్టి 4 భాగాలు చేసుకోవాలి. అందుకోసమని ప్రతి మెజర్మెంట్స్ 4 పార్ట్స్ డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ మెజర్మెంట్స్ ఇదంతా. అయితే మనం కొలత మీద తీసుకున్నటువంటి డ్రెస్కైనా, బ్లౌజ్కైనా, దేనికైనా సరే మనం బాడీ మెజర్మెంట్ ప్రకారంగా తీసుకున్న తర్వాత సేమ్ అదే మెజర్మెంట్ అనేది మనము యాడ్ చేసి అదే మెజర్మెంట్ ప్రకారంగా అస్సలు కట్ చేయొద్దు, చాలా రాంగ్ అవుతుంది. మనం తీసుకున్న దానికి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు మనం ఎంత యాడ్ చేయాలనేది నేను చెప్తాను అనమాట. ఫస్ట్ చెస్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికల్లా ఒరిజినల్ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ మార్కింగ్ చేశాం కాబట్టి చెస్ట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర వచ్చేసరికి
హాఫ్ ఇంచ్ లూజ్ యాడ్ చేసుకోవాలి. హిప్ దగ్గరికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ లూజ్ యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి, వేస్ట్ సైడ్ ఏంటంటే బ్యాక్ సైడ్ డాట్స్ ఇస్తాం కాబట్టి డాట్కి సంబంధించి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అంటే వేస్ట్లో టోటల్గా 1 ఇంచ్ అనేది యాడ్ చేసామన్నమాట. చెస్ట్ పార్ట్ దగ్గర 1 ఇంచు, వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచు, హిప్ దగ్గర పావు ఇంచు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని దానికి సపరేట్గా మనం చెస్ట్ దగ్గర 1 ఇంచు, వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచు, హిప్ దగ్గర పావు ఇంచు, ఈ 3 అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే వేస్ట్ దగ్గర వచ్చి డాట్ వచ్చింది కాబట్టి డాట్కి మనం ఫస్ట్ వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా డాట్ పెడుతున్నాం కదా, డాట్కి కూడా ఎక్స్ట్రా అనేది మనం యాడ్ చేయాలి. ఏది, డాట్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే వేస్ట్ దగ్గర 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసాం, ఏది ఇంక్లూడింగ్ డాట్ కూడా. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ లైన్స్ కలిపేద్దాం. ఈ విధంగా లైన్స్ కలిపేద్దాము. వేస్ట్ దగ్గర లైట్ ఇలా స్ట్రైట్గా రౌండ్ షేప్, స్ట్రైట్ కట్ అనమాట. స్ట్రైట్ కట్ అనేది ఈ విధంగా స్కేల్ అనేది ఈ విధంగా హిప్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసి స్ట్రైట్ కట్ మార్క్ చేయాలి. ఓకే, మార్జిన్ వచ్చి 1.5 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోవద్దు. 1.5 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకుంటే ఫిట్టింగ్ కూడా అంటే మంచిగా వస్తుంది. 1.5 ఇంచ్ అనేది రెగ్యులర్ ఫిట్టింగ్ అనమాట, అందుకే మంచిగా వస్తుంది. స్లిట్ దగ్గర 1 ఇంచ్ అనమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఫోల్డ్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 1 ఇంచ్ స్లిట్ తీసేసుకొని ఇప్పుడు మెయిన్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నాము, 5 పెట్టుకున్నాము. ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం క్రాస్, అంటే ఇక్కడ 5.5కి మార్కింగ్ చేయండి. చెస్ట్ పార్ట్ దగ్గర 5.5కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది ఇలా కొట్టేసేయండి, అంటే కొంచెం క్రాస్గా. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి ఎంత ఉంది, 17 ఇంచెస్ ఉంది. 17 ఇంచెస్ అంటే ఇక్కడ ఒక 1.5, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో 1.5 అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేశారు కదా. ఇప్పుడు మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 17 అనేది రావాలన్నమాట. చూసారు కదా, 17 అనేది వచ్చేసింది ఎగ్జాక్ట్గా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ 1 అంటే 1.5 మార్కింగ్ చేశారు కదా, అక్కడ నుంచి చెస్ట్ వరకు ఒక రౌండ్, ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గరికి ఒక రౌండ్, ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది నీట్గా మార్కింగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 17 ఇంచెస్ రావాలి, వచ్చేసింది 17 ఇంచెస్. ఓకే, ఇప్పుడు నెక్ బ్రాడ్ వచ్చి 3.5, ఇది 3.5. అంటే ఇదేంటిది, ఇందులో ఏ మార్జిన్ అనేది ఏం యాడ్ చేయలేదు, పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. 3.5 మనం నెక్ కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ 3.5 అనేది బరాబర్ మెజర్మెంట్ అన్నట్టు బ్రాడ్. ఓకే, ఫ్రంట్ నెక్ వచ్చి 7 మార్కింగ్ చేసి, ఫ్రంట్ నెక్ వచ్చి 7 ఇంచెస్ మార్కింగ్ చేసి ఒక బాక్స్ మార్కింగ్ చేశాం కదా. ఇప్పుడు డాట్కి షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి మార్కింగ్ చేసేయాలి. మళ్ళీ 4 ఇంచెస్ అనేది ఇట్లా, అంటే ఈ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి డాట్ స్టార్ట్ అవుతుంది. ఈ డాట్ దగ్గర నుంచి డాట్ సైజ్ వచ్చి మళ్ళీ 9 ఇంచెస్ మళ్ళీ 4 ఇంచెస్ ఇక్కడ నుంచి, అంటే స్ట్రైట్గా ఈ డాట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్ నుంచి డాట్ స్టార్ట్ అవుతుంది స్లిట్ వరకు. అంటే స్లిట్కి కొంచెం పైననే ఉండాలి, స్లిట్ దిగొద్దు అనమాట డాట్ వచ్చి. ఓకే, ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. చూసారు కదా, మనం ఒరిజినల్ మెజర్మెంట్కి ఎంత యాడ్ చేసుకున్నాము ఏంటి అనేది. 34.5 ఏమో చెస్ట్ వచ్చింది, వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది, హిప్ వచ్చి 37 వచ్చింది, ప్లస్ హాఫ్ ఇంచు ప్లస్ హాఫ్ ఇంచు ఏది ఒరిజినల్ మెజర్మెంటు, ప్లస్ కొంచెం మనం కలుపుకునే లూజ్, ప్లస్ డాట్ కోసం లూజ్ 34 ప్లస్ 1 ఇంచు. ఓకే, 37 ప్లస్ 1/4 పావు ఇంచు అట్లా అన్నమాట. అంటే మనం చేసే మెజర్మెంట్ ప్రకారంగా మనం చేయగలిగితే టాప్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు కట్ చేసేద్దాం. మనం ఏదైతే ఇక్కడ తీసుకొని షోల్డర్ దగ్గర మార్చి పెట్టుకున్నాం కదా,
ఆమ్ హోల్ దగ్గర మనం మార్జిన్ పెట్టుకోలేదు కాబట్టి ఆమ్ హోల్ దగ్గర మనం మార్జిన్ పెట్టుకొని కట్ చేసేయాలి. ఈ విధంగా చెస్ట్ పార్ట్ దగ్గర కాటు, వేస్ట్ దగ్గర కాటు, హిప్ దగ్గర ఒక కాటు అండ్ నెక్ దగ్గర ఒక కాటు. వీల్ మార్క్ చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ సైడ్ మార్క్ ఉంది కాబట్టి కింద ఇక్కడ సైడ్ పైన పార్ట్, ఫ్రంట్ పార్ట్ పైన పార్ట్ మార్కింగ్, దీనికి మార్కింగ్ లేదు కదా, ఈ వీల్ మార్క్తో మార్క్ చేసేద్దాం. చాలా ఈజీ టాప్ కట్ చేయడము. మనం కొంచెం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చూసుకుని తీసుకోవాలి. మరీ టైట్ తీసుకోవద్దు, మీడియం సైజ్ తీసుకోవాలి. మరీ లూజ్ తీసుకోవద్దు, లూజ్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైట్ ఎక్కువ లూజు వరుసలు తీసుకోవాలి, మీడియంలో తీసుకోవాలన్నమాట. ఓకే, మనం చేసిన ప్రతి ఒక్క మెజర్మెంట్ లైన్కి ఈ విధంగా మార్కింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి స్టిచ్చింగ్కి చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. స్లిట్ దగ్గర ఒక చిన్న కట్, స్లిట్ దగ్గర వచ్చాక లేదంటే జస్ట్ ఒక రౌండ్ షేప్. యాక్చువల్గా హైట్ అనేది సరిపోలేదు కాబట్టి లైన్ రాదు, చిన్న రౌండ్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి లోతు తీసుకోవాలి కంపల్సరీగా. లోతు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్కి 7 ఇంచెస్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ వచ్చి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి మార్కింగ్ చేసేస్తాం. ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇలా క్రాస్గా తీసుకుని 8 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చిన దగ్గర ఒక బాక్స్. నెక్స్ట్ వచ్చి యూ రౌండ్ అనమాట, అంటే స్క్వేర్ రౌండ్. కార్నర్లో జస్ట్ రౌండ్ షేప్, ఫ్రంట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే యూ రౌండ్, అంటే స్క్వేర్ రౌండ్ అన్నట్టు. ఓకే, సో ఇది టాప్ కటింగ్ చాలా ఈజీగా. హ్యాండ్స్ కూడా చూస్తారా, ఒరిజినల్ కట్ చేయడం కూడా చూస్తారా. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్ సైజ్ వచ్చి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా 4 పార్ట్స్ 4 ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్, ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఈ విధంగా లైన్ తీసుకొని హ్యాండ్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ హైట్కి మార్కింగ్ చేసేయాలి. 4 ఇంచెస్ హైట్కి మార్కింగ్ చేసేసేయండి. 4 ఇంచెస్కి ప్లస్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, 4 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ వచ్చి హ్యాండ్ రౌండ్ వచ్చి 13 ఇంచ్, అంటే 6.5కి మార్కింగ్ చేసేద్దాం. అయితే ఆర్మ్ హోల్ సైజ్ వచ్చేసరికల్లా మనం ఎంత 4 ఇంచెస్ వస్తే ఎంత పెట్టుకోవాలంటే 1.5కి మార్క్ చేసుకోవాలన్నమాట. బ్లైండ్గా 1.5 మార్క్ చేసేసి ఆర్మ్ హోల్ సైజ్ వచ్చేసి ఇప్పుడు 17 ఇంచెస్కి బరాబర్ మార్కింగ్ ఈ విధంగా చేసేసారు. నెక్ దగ్గర వచ్చేసరికి ఒక 2.5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ 2.5కి మార్క్ చేసుకున్నాం కానీ అక్కడ స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఒక రౌండ్ షేప్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ రౌండ్కి ప్లస్ ఆర్మ్ హోల్కి ఈ విధంగా స్ట్రైట్ అండ్ మార్జిన్. ఓకే, ఇదంతా ఒరిజినల్ అనమాట. ఇక్కడ మార్జిన్ పెట్టుకోవాలి అండ్ హైట్ దగ్గర కూడా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకే, మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. హ్యాండ్ దగ్గర ఒక కార్ట్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక కార్ట్ అండ్ స్టార్టింగ్ మార్జిన్ అనమాట, అంటే ఇది మడత వేసుకోవడం పైపింగ్ సమ్వేర్, దీనికి ఒక కార్ట్. నా లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, మనం లోతు తీసుకునేటప్పుడు ఎక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పక్క నుంచే లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి తీసుకొని
కార్డ్ పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, హ్యాండ్ చూసారు కదా, చాలా ఈజీగా ఉంది. టాప్ కూడా చాలా ఈజీగా జస్ట్ 10 minutesలోనే మనం టాప్ కట్ చేయగలిగాము. ఇప్పుడు మనం వెజిల్ కట్ చేసేద్దాం. లైన్ నీట్గా పర్చ్ చేసుకున్నాను కదా, నీట్గా పర్చ్ చేసుకోకపోతే ఏమవుతుందని అంటే కొంచెం ఎక్కడిపోయి ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నది దీని పైన పర్చ్ చేసుకొని నీట్గా మనం ఎందుకంటే ఒరిజినల్ అనేది ప్రాపర్గా పరచుకోవాలన్నమాట. పరిచిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ నీట్గా వస్తుంది. డ్రెస్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ డ్రెస్ కటింగ్ నీట్గా వస్తుంది. ఓకే, ఎక్స్ట్రా కొంచెం 1/2 inch అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సరే కదా, చాలా ఈజీగా. నెక్స్ట్ హ్యాండ్స్కి ఏంటంటే కొంచెం మరి ప్లెయిన్గా ఉండకుండా డిఫరెంట్గా కట్ చేయవచ్చు. సరిపోతుందో లేదో చూడాలి. ఇక్కడ కొంచెం వర్క్ వచ్చింది చూసారు కదా హ్యాండ్స్కి, ఆ వర్క్ని పెట్టుకొని నీట్గా కట్ చేసుకుని. ఎందుకంటే మనమే క్రియేట్ చేసుకోవాలి ఏదైనా కానీ. కస్టమర్ మనకి చెప్పేదానికంటే మనం మన మైండ్తో మనం బిఫోర్గానే కస్టమర్కి అట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే,